హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి ఏపీ హైకోర్టుకు సంబంధించి వాటి యొక్క సబార్డినేట్ కోర్టులలో అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్స్ నందు మనకు జాబ్స్ రావడం జరిగింది. మొత్తం 1620 పోస్టులు అయితే రావడం జరిగింది. 10 రకాల పోస్టులు కూడా పడినాయి. మరి ఇక 10 రకాల పోస్టుల్లో మీకు అందరికీ చాలా డౌట్స్ ఉంటాయి అన్నమాట. అనేక రకాలమైన డౌట్స్ ఉన్నాయి. ఈ వీడియోలో అన్నీ కూడా ఆల్ అబౌట్ డౌట్స్, మీ సందేహం మా సమాధానం పేరుతో 25 టాప్ మోస్ట్ డౌట్స్ అన్నీ కూడా 25 టాప్ మోస్ట్ డౌట్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, అంటే మీకున్న డౌట్ ఇక్కడ క్లారిఫై కాకుంటే కింద కమెంట్స్ తెలియపరచండి. తర్వాత దాన్ని పార్ట్ 2 అంటే ఆల్ అబౌట్ డౌట్స్ పార్ట్ 2 రూపంలో మరో 2 రోజులు మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. అందువల్ల ఖచ్చితంగా మీకు ఏ డౌట్స్ ఉన్నా, క్లాస్ పరంగా అయినా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, సందేహాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా కింద కమెంట్స్ తెలియపరచండి. అదేవిధంగా మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అన్ని రకాల సందేహాలకు మీకు ప్రతిదీ కూడా మీకు నోట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ మీకు క్లారిఫై అవుతుంది అనుకుంటున్నాను. మరి చూసినప్పుడు మీకు ఏ డౌట్ ఉన్నా కూడా చూద్దాం. మరి చూస్తే మరి మీలో చాలామంది ఇంకా డౌట్స్ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఇన్ని ఓన్లీ 1620 పోస్టులు ఉన్నాయి, చాలా తక్కువ పోస్టులు. మరి దాంట్లో మళ్ళీ జిల్లాలో వచ్చినప్పుడు కేటగిరీ వదిలిపోయినప్పుడు నాకు పోస్టులు 2 పోస్టులు ఉన్నాయి, దీనిలో జాబ్ కొడతానా కొట్టలేనా అని డౌట్ చాలామందికి ఉన్నాయి. సో ఇదే సందేహం ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది, గమనించండి. ప్రతి ఒక్కరు ఇట్లా అనుకుంటూ ఉంటారు. కానీ మనకు కావాల్సింది మనకు ఒక పోస్ట్ కావాలి, దానికోసం ట్రై చేస్తాం. మరి సార్ మీరేం ఈజీగా చెప్తారులే సార్, అది ఎంత కష్టమో తెలుసు అనుకుంటూ ఉంటారు. తప్పదు. ఉన్న పోస్టులను ఆ యొక్క పోస్టును ఎలా సద్వినియోగం చేసుకొని జాబ్ కొట్టాలని మనం ఆలోచించాలి తప్పితే ఆ విధంగా నెగిటివిటీగా ఆలోచిస్తే మనం ముందుకు పోలేం మిత్రమా. కాబట్టి ఆ యొక్క ఒక్క పోస్ట్ కూడా నాదే అని మీరు ప్రిపరేషన్ చేస్తే ఈరోజు మీరు ఎంత ఉత్సాహంతో ఉంటారో అదే ఉత్సాహం ఎగ్జామ్ వరకు చూపిస్తే పోస్ట్ మనదే అవుతుంది, మన సొంతం అవుతుంది. మరి మనం ఎటువంటి విధంగా కష్టపడి చదివినా కూడా అది ఎప్పుడు కూడా నిష్ప్రయోజనం కాదు. ఎప్పటికైనా సరే మనకు ఫ్యూచర్లో పనికి వచ్చేదని భావించండి. దీనికే నాకు జాబ్ కావాలి, ఇలా నాకు జీవితం వేస్ట్ అయిపోద్ది, నాకు ఎక్కడ పనికిరాదు అనుకోద్దండి. మీరు చదివే ఇక్కడ ఇంగ్లీష్ కానీ జీకే కానీ ఖచ్చితంగా మీకు ఫ్యూచర్లో ప్రతి ఎగ్జామినేషన్ కూడా పనికి వచ్చేదే తప్పితే ఒక్కటి కూడా అక్కడ వేస్ట్ అని ప్రసక్తే లేదు. అందువల్ల మీరు దీన్ని మాత్రం చాలా సిన్సియర్గా చూడండి. మరి మీకు ఈ యొక్క ఏపీ హైకోర్టు సంబంధించి మరి జిల్లా కోర్టులకు జాబ్స్ రావడం జరిగింది. మరి ఏపీ హైకోర్టు ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నారు? ఏపీ హైకోర్టు కూడా త్వరలోనే రిలీజ్ అయిపోతూ ఉంది, సిద్ధంగా ఉండండి. మరి ఒకవేళ మీకు ఏమైనా కోర్సు కావాల్సి ఉంటే ఆన్లైన్ కోచింగ్ మనకు ఉత్తమ్స్ అకాడమీ యాప్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది. ఆ యొక్క డిస్క్రిప్షన్ లింక్ను క్లిక్ చేసి మనకి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మరి అదేవిధంగా ప్రతి జిల్లా వాళ్ళకి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో ప్రతి జిల్లా యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, దాంట్లో కూడా మీరు జాయిన్ కండి. మీకు ఇక మీదట ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్స్ కానీ, స్లిప్ టెస్టులు కానీ, గ్రాండ్ టెస్ట్ కానీ కొందరికి ఉచితంగానే మేము పంపిస్తాం. ఈ యొక్క అవకాశం కూడా మీరు వినియోగించుకోండి. మరి ఆఫ్లైన్ కోచింగ్ కావాలనుకుంటే, ఓకే నేను దీని ప్రిపరేషన్ కొనసాగించలేకున్నాను, మరి ఆఫ్లైన్ కోచింగ్ కావాలనుకుంటే హ్యాపీగా మీరు టర్నింగ్ పాయింట్ కడపకు రావచ్చు. ఇక్కడికి చాలామంది మంచి బ్యాచ్ ఫామ్ అయింది, తిరిగి మండే బ్యాచ్ స్టార్ట్ కాబోతూ ఉంది. కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా కూడా, ఎంత దూరం ఉన్నా కూడా మీరు హ్యాపీగా ధైర్యంగా వచ్చేయచ్చు. ముఖ్యంగా అమ్మాయిలకు మీరు ఏ జిల్లా అయినా సరే, చాలామంది డౌట్ ఉంటుంది అనమాట, అక్కడ కడప పోతే ఏమో చాలా భయం వేస్తుంది. ఏముండదండి, ఖచ్చితంగా కడప పీపుల్ చాలా మంచి వాళ్ళు, మంచి రెస్పెక్ట్ ఇక్కడ ఉంటుంది, ఇబ్బంది అవసరం లేదు. మీకు మంచి సేఫెస్ట్ ప్లేస్, మీరు వచ్చిన తర్వాత మీరే నమ్ముతారనమాట. మంచి సేఫెస్ట్ ప్లేస్, మన యొక్క కోచింగ్ కానీ, మన యొక్క హాస్టల్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా పేరెంట్స్ ధైర్యంగా ఇక్కడ పంపించవచ్చు అనమాట. మరి చూస్తే మీ యొక్క డౌట్ నెంబర్ 1 చూసినట్టయితే మనం, నేను డిగ్రీ పాస్ అయ్యాను, ఏ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని మీ డౌట్ ఉంటుంది. సో డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా అందరికన్నా టాప్ మోస్ట్ జాబ్ ఏదంటే జూనియర్ అసిస్టెంట్, చాలా బాగుంటుంది. సో జూనియర్ అసిస్టెంట్. మరి దాని తర్వాత డిగ్రీతో మనకు జూనియర్ అసిస్టెంట్ ఉంది. తర్వాత మళ్ళీ మనకు ఇంటర్మీడియట్ పోస్టులు మనకు ఉన్నాయి, ఎగ్జామినర్ ఉంది, అదేవిధంగా మనకు రికార్డ్ అసిస్టెంట్ ఉంది. అయితే కొన్ని జిల్లాలు 4 జిల్లాలు మాత్రం ఉన్నవి. ప్రాసెస్ సర్వర్ కూడా ఉంది. మరి కొందరు ఏమంటే సార్ ప్రాసెస్ సర్వర్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుందంటే జాబ్లో అసలు చేయలేమంటున్నారు అంటున్నారు. సో మీరు ఏం చేస్తారు, టాపిక్ ట్రై చేయండి. సో జూనియర్ అసిస్టెంట్ ట్రై చేయండి, ఆ తర్వాత ఇంటర్మీడియట్, ఆ తర్వాత 10th ట్రై చేద్దాం. మీకు ఒకవేళ సర్టిఫికేట్ ఉంటే టైపిస్ట్ అప్లై చేసుకోవచ్చు, కాపీస్ట్ అప్లై చేసుకోవచ్చు, స్టెనో ఉందనుకోండి స్టెనోగ్రాఫర్ 3 కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఆ విధంగా మీరు ఆర్డర్ పెట్టుకోండి. సో ఖచ్చితంగా నేను జాబ్ పొందాలి. ఒకవేళ మీరు జాబ్లో జాయిన్ అయినారు, మీకు నచ్చలేదు, వాళ్ళు మిమ్మల్ని చాలా తక్కువ పోస్టులో మిమ్మల్ని ఇబ్బంది చూస్తున్నారు, ఆ కసితో మీరు రెట్టింపు కసితో
చదివి నెక్స్ట్ జాబ్కి వెళ్ళిపోదాం, తప్పే ఉంది. ప్రజెంట్ మార్కెట్లో మనకి ఏం జాబ్స్ లేవు కదా, ఉన్నదాన్ని వినియోగించుకోవాలి. తర్వాత వచ్చినప్పుడు ఆ కసితో ఆ యొక్క ఊపుతో నెక్స్ట్ కొట్టుకొని వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన కాళ్ళ మీద మనం నిలబడగలగాల, మన డబ్బులు మనమే సంపాదించుకోవాలా. ఆ తర్వాత మళ్ళీ మనకు ఫారెస్ట్ పడుతూ ఉంటాయి, ఏపీపీఎస్ఎన్జీ తర్వాత పోస్టులు వస్తాయి, ఎండోమెంట్ జాబ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. మనం ఒకటి మిత్రమా, మనం అప్లై చేయకపోతే మనం చదివేదంటూ ఏమీ ఉండదు. రాసి పెట్టుకోవాలంటే దీన్ని చెప్పి నిజం. అప్లికేషన్ పెట్టుకోకుండా చూద్దాంలే అనుకుంటే ఎవరు చదవరు. అట్లీస్ట్ అప్లై చేయడం వల్ల 800 రూపీస్ పోయిన ఒక పోస్ట్కి అప్లై చేసి 800 రూపీస్ అవుతుంది, పోయినా కూడా మీకు ఖచ్చితంగా నేను ఎగ్జామ్ అప్లై చేసినాను చదవాలని మీకు అనిపిస్తూ ఉంటుంది. దానికోసమైనా సరే మీరు చదువుతారు, అది మనకు చాలా ఉపయోగపడుతుంది మిత్రమా. కాబట్టి మీకు ఏమైతే ఎలిజిబిలిటీ ఉందో అన్ని పోస్టులు అప్లై చేయండి, తప్పు కాదు. కాకపోతే ఏం చెప్పారంటే ప్రతి పోస్ట్ 800 రూపాయలు పెట్టారు, ఇది మాత్రం కొంచెం కష్టమే. ఈ 1, 2, 2, 3 మీరు ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవాల్సిందే. మీకు నచ్చిన పోస్ట్ అప్లై చేయండి, అన్ని చేసిన అన్ని కూడా అప్లై చేసేయండి, తప్పేం కాదు కదా. త్వరగా టెక్నికల్ ఉండే వాళ్ళకి టైపిస్టు స్టెనోగ్రఫీ ఉన్న వాళ్ళకి పోస్ట్ ఉన్నాయి, వాళ్ళు అప్లై స్టెనోగ్రఫీ హయ్యర్ ఉండాలా, తర్వాత టైపింగ్ హయ్యర్ ఉండాలా. సో మీకు ఏమైతే ఉన్నాయి ఇప్పటికే నేను కొన్ని వీడియోస్ చేయడం జరిగింది, మనకి వీడియోస్ ముందు చూడండి ఒకసారి, మీకు ఒక ఐడియా వస్తుంది. తొందర డిగ్రీ ఎగ్జామ్స్ రాసినాను సార్, కానీ జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు నేను అప్లై చేసుకోవచ్చా అంటున్నారు. అయితే మనకి క్లియర్ చెప్పడం జరిగింది. మీరు ప్రతి సర్టిఫికేట్ను మీకు ఏమైతే క్వాలిఫికేషన్ ఉందో సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేయాలి, అది కూడా ఒరిజినల్ అని చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఒకవేళ డిగ్రీ ఎగ్జామ్స్ రాసినారు కానీ రిజల్ట్ రాలేదు, రిజల్ట్ వచ్చినా కూడా మీరు మార్క్ లిస్ట్ రాలేదు అంటే మనం అప్లై చేసుకోలేము. ఇది కూడా క్లియర్ చెప్పడం జరిగింది. మీకు ఏమైతే అర్హత ఉందో అవన్నీ కూడా ఒరిజినల్ సబ్మిట్ చేయాలని చెప్పడం జరిగింది. కాబట్టి మీరైతే మాత్రం జూనియర్ అసిస్టెంట్ అప్లై చేయలేకపోవచ్చు. అప్పుడు మనం ఏం చేసుకోవచ్చు అంటే ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి పోస్టులకు అయితేనేమి, లేదా 10th క్లాస్ పోస్ట్ ఉన్నటువంటిది ఏది మనకు ప్రాసెస్ సర్వర్ అయితేనే అప్లై చేసుకోవచ్చు. సో మరి సార్ నాకు రిజల్ట్ రాలేదు, నేను సబార్డినేట్ అప్లై చేసుకోవచ్చా, లేదా నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది అప్లై చేసుకోవచ్చా అని రాసుకోలేం. ఎందుకంటే వాళ్ళు అడిగింది ఏమంటే ఇంటర్మీడియట్ ఖచ్చితంగా ఫెయిల్ అయి ఉండాలని అడిగినారు. ఎందుకంటే ఆఫీస్ సబార్డినేట్ డ్రైవర్స్ కొంచెం ఇబ్బందికరంగా జాబ్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళు చేయలేరు, కాబట్టి డిగ్రీ ఉండే వాళ్ళు మొహమాట పడుతూ ఉంటారు, కాబట్టి అది వాళ్ళు ముందుగానే చెప్పడం జరిగింది, మీరు వద్దు అని చెప్పడం జరిగింది అనమాట. తర్వాత ఏజ్ ఎంత ఉండాలి అంటున్నారు. సార్ ఏజ్ గుర్తుపెట్టుకోండి, వాళ్ళు అడిగింది ఏమంటే 1 జూలై 2025 నాటికి అభ్యర్థి యొక్క ఏజ్ 80 నుంచి 42 సంవత్సరాల వరకు ఉండాలి అని చెప్పడం జరిగింది. సార్ మరి ఈడబ్ల్యూ సార్ మరి టూర్స్ పెంచినారు కదా అంటే ఇక్కడైతే చెప్పలేదు. సో 40 to 4 కదా అని అనుకోవద్దని, కానీ ఏపీ హైకోర్టు జాబ్స్కి అయితే మాత్రం ఏజ్ పెంచలేదు, యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. అదే డిఎస్సికి అయితే 2 years పెంచారు, కానీ ఇక్కడ అది మాత్రం వర్తించదని భావించండి. సో ఖచ్చితంగా ఇది 2 years పెంపుదల అనేది ఏపీ హైకోర్టుకు లేదు. మరి నేను ఓసీ అయితే కంపల్సరీదే, సరే ఈడబ్ల్యూఎస్ అనుకుని. సో ఈడబ్ల్యూఎస్ అయినా సరే మీకు 5 ఏళ్ళు వయసు సడలింపు ఉంటుంది. ఒక ఓసీ వాళ్ళు మాత్రం 42, మిగతా అందరూ ఓసీలో ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితేనేమి, ఎస్సీ వాళ్ళు అయితేనేమి, ఎస్టీ వాళ్ళు అయితేనేమి, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ వాళ్ళు అయితేనేమి అందరికీ కూడా 18 నుంచి 47 ఏళ్ళ వరకు మీకు అర్హతను బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. మరి ఏ సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయాలంటే మీకు మినిమం క్వాలిఫికేషన్ ఏమైతే ఉందో అది కంపల్సరీ ఉండాలి. దాంతోపాటుగా ఏజ్ ప్రూఫ్ కాబట్టి మనకి ఏముండాలి, 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉండాలి. మీరు ఒకవేళ 7th క్లాస్ పాస్ అయి ఉంటే 7th క్లాస్ మీరు స్కూల్ నుంచి టీసీ కానీ మార్క్ లిస్ట్ టీసీ అనేది మీరు తెచ్చుకోగలగాల. సో రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉండాలి మీరు పూర్తిగా చదవకపోయినట్లయితే. సో కాబట్టి ఏ సర్టిఫికేట్స్ అనేదంటే మీరు 10th క్లాస్ క్వాలిఫికేషన్ నుంచి 10th క్లాస్ నుంచి వెనక్కి 4 ఏళ్ళు స్టడీ ఉండాలి. అంటే 10th క్లాసు, మరి 9th క్లాసు, 8th క్లాసు, 7th నుంచి 10th వరకు మోర్ దెన్ ఎనఫ్ స్టడీ సర్టిఫికేట్ అనేది. ఎవరికి మినిమం క్వాలిఫికేషన్ 10th ఉండే వాళ్ళకి. మరి సబార్డినేట్ వాళ్ళకి అంటే సబార్డినేట్కి మినిమం క్వాలిఫికేషన్ మనకు 7th క్లాస్ కదా, కాబట్టి 7th నుంచి 7th, 6th, 5th, 4th అంటే 4th to 7th వీళ్ళకి దగ్గర స్టడీ సర్టిఫికేట్ ఉండాలి, టీసీ ఉండాలి అనమాట. ఇది ఈ యొక్క సర్టిఫికేట్స్ ఒరిజినల్గా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మరి చూస్తే మనకి ఉత్తమ్ అకాడమీ యాప్ నుంచి మీకు కోర్సు కావాలనుకుంటే 14,199 ఉండే కోర్సును ఇప్పుడు మీకు ఏం చేస్తుంటే 1499కి ఇస్తున్నాం. కాబట్టి మనకు కోర్స్ అయితే మాత్రం చాలా ప్రజెంట్ ట్రెండ్కి అనుగుణంగా చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వీడియోసే కాదు మిత్రమా, మీకు ప్రతి వీడియో కూడా మీకు అప్లోడ్ జరుగుతూనే ఉన్నాయి, అప్డేట్ చేస్తూనే ఉన్నాం. కాబట్టి ఉన్నటువంటి కోర్స్ అనుకోమాకండి. సో ఈ కోర్సుకు ఇంకా అంతమైన మీకు యాడ్ అవుతుంది. మీకు పీడిఎఫ్లు అందిస్తున్నాం, ఎగ్జామ్స్కి పీడిఎఫ్లు, అన్ని జిల్లాల యొక్క సమాచారం వాటికి పీడిఎఫ్లు, ఇంగ్లీషు వాటికి పీడిఎఫ్లు, ఇంగ్లీష్ బుక్ ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయన్నమాట. కాబట్టి మీరే వరి కావద్దండి, ఇంతేనేమో ఇంకా ఉత్తమ్ అకాడమీ ల్యాబ్లో అనుకోవద్దండి. ఎందుకంటే అందరూ ఎట్లంటే డంప్ చేసి పెట్టేసినారు.
ఆన్లైన్ కోర్సు అంత డంప్ చేసినారు, అంత మీకు అవసరం లేదు. మీకు ఏదైతే అవసరమో అది మాత్రమే నేను తీసుకొని నేను మీకు అంతా అప్లోడ్ చేస్తూ ఉన్నా. మీరు ఒకసారి ఆలోచించండి, నోటిఫికేషన్ వచ్చి జస్ట్ ఒక 4-5 డేస్ అయింది, మొత్తం మా దగ్గర ఉంది అంటే ఎట్లా నమ్ముతారండి? కాబట్టి మీరు నమ్మకాకండి. సో నేను చేసేది అంటే మీకు ఎంత అవసరమో అంతే. ఎందుకంటే మనకుండే ఎగ్జామ్ తక్కువ టైం, ఆ టైంలో అంత డంప్ చేసే ఏది చదువులో టైం వేస్ట్ అవుతుంది. అందువల్ల నేను అంత డంప్ చేయకోకుండా మీకు ఏదైతే అవసరమో అది మాత్రమే నేను చేస్తూ ఉన్నాను. కాబట్టి ట్రస్ట్ టర్నింగ్ పాయింట్, ట్రస్ట్ ఉత్తమ్స్ అకాడమీ, ట్రస్ట్ మీ. ఓకేనా? మరి చూస్తే సార్ లోకల్ నాన్ లోకల్ను ఎట్లా డిసైడ్ చేస్తారు అని డౌట్ ఉందన్నమాట. లోకల్ నాన్ డిసైడ్ చేస్తామంటే కంప్లీట్లీ అబౌట్ యువర్ స్టడీస్. నువ్వు ఏ జిల్లాలో ఉన్నా, ఎక్కడ చదువుకున్నావు, సార్ నేను ఉండేది పలానా జిల్లా, నాకు ఇదే లోకల్ కాదు. సో లోకలా నాన్ లోకల్ డిసైడ్ చేసేది మీ స్టడీనే. మీరు వరుసగా 7వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు ఎక్కడ చదివినారో అది మీకు లోకల్ అవుతుంది. లేదా సబార్డినేట్కు డ్రైవర్కి అయితే మీరు 4th నుంచి 7th వరకు ఎక్కడ చదివినారో అదే మీ లోకల్ అవుతుంది. మీరు వేరే జిల్లాలో ఉన్నా సరే మీకు ఇదే లోకల్ అవుతుంది. సరే వరుసగా ఒకే స్కూల్లో చదవలే అనుకుంటే మీరు ఎక్కడ వితిన్ జిల్లాలో ఉంటే ఎక్కడ చదివినా కూడా అదే మీకు లోకల్, అది జిల్లా. అట్లా కానీ మీరు జిల్లా టు జిల్లా మారి ఉండింటే అప్పుడు మీరు 7 years స్టడీ మీరు పెట్టుకోవాలి. అప్పుడు మ్యాక్సిమం మీరు ఎక్కడ చదివినారో అది మీకు లోకల్ అవుతుంది. సో మీ దగ్గర అది కూడా లేదనుకోండి, సో అది కూడా లేనప్పుడు ఏం చేయాలి, మీరు గో ఫర్ రెసిడెన్స్ సర్టిఫికేట్ పెట్టుకోండి. సో రెసిడెన్స్ సర్టిఫికేట్ డిసైడ్స్ యువర్ లోకల్ అండ్ నాన్ లోకల్ అనమాట. ఓకే, కాబట్టి ఇక్కడ సబార్డినేట్ పోస్టుకు డ్రైవర్కు లోకల్ నాన్ లోకల్ ఎలా ఉంటుందంటే సేమ్. 7th నుంచి 4 ఏళ్ళు పోవాలా. అనేక జిల్లాలు ఉంటే కూడా సో ఫస్ట్ నుంచి పెట్టుకోవాలా. ఏ జిల్లాలో ఎక్కువ సమస్య అది మనకు లోకల్ అవుతుంది అనమాట. ఓకే, మరి వేరే జిల్లాలకు అప్లై చేసుకోవచ్చా, ఒకేసారి 2 లేదా 3 జిల్లాలకు అప్లై చేసుకోవచ్చు అంది. అయితే లాస్ట్ టైం అయితే మాత్రం మనం వేరే జిల్లాకు అప్లై చేసుకోవచ్చు, అడిషనల్ ఫీజు కట్టుకుని వేరే జిల్లాకు అప్లై చేసుకొని చెప్పడం జరిగింది. అంటే ఒక ఎక్స్ట్రా ఫీజు కట్టుకుని 3 జిల్లాకు వర్తిస్తుంది చెప్పడం జరిగింది. కానీ ఈసారి అయితే మాత్రం నోటిఫికేషన్ ఎక్కడ కూడా అటువంటి వార్తాయుతంగా చెప్పలేదు. ఒకవేళ నేను అప్డేట్ చేస్తే నేను ఖచ్చితంగా మీ ముందు రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మాత్రం మీరు ఒక జిల్లాకి అప్లై చేసుకోవచ్చు. లోకలా నాన్ లోకల్ అనేది మీరు డిసైడ్ చేసుకోండి. సో మీ జిల్లాలో ఎక్కువ పోస్టులు ఉంటే మీ జిల్లా పెట్టుకోండి. మీ జిల్లాలో పోస్టులు లేవనుకోండి, అప్పుడు మాత్రం గో ఫర్ అదర్ డిస్టిక్. అప్పుడు మీరు నాన్ లోకల్ కిందన మీరు అప్లికబుల్ ఉంటుందన్నమాట. కాబట్టి ఒకేసారి 2 లేదా 3 జిల్లాలు అప్లై చేసుకోవడానికి ఈ అప్లికేషన్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు. ఒకవేళ వస్తే నేను మీకు అప్డేట్ చేస్తాను. బట్ 10th పాస్ అయ్యాను, ఇంటర్ ఫెయిల్ అయ్యాను, లేదా డిస్కంటిన్యూ అయ్యాను, తర్వాత ఓపెన్ డిగ్రీ చేసినాను, అయితే నేను సబార్డినేట్ రాసుకోవచ్చు అనేసి ఈరోజు దాదాపుగా 10 మంది కాల్ చేసినారు. సార్ నేను 10th పాస్ అయింది వాస్తవమే, అది నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయినా, ఇంకా ఫెయిల్ అనేసి చాలా అయిన తర్వాత నేను ఓపెన్ డిగ్రీ చేసినా పాస్ అయినా, ఇప్పుడు ఏం చేయాలా? సో మీరు ఎప్పుడైనా సరే మీరు డిగ్రీ పాస్ అయినారంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఆఫీస్ సబార్డినేట్ గుర్తుంచుకోండి. లేదు నేను అప్లై చేస్తాను అంటే అది మీ ధైర్యంగా. ఓకే, అది మీ ధైర్యం. నేనైతే చేయమని అంటే రూల్స్ ప్రకారం అయితే అప్లై చేయకూడదు, లేదనుకుంటే మీ ధైర్యం అది. కాబట్టి మీరు డిగ్రీ ఓపెన్ డిగ్రీ పాస్ అన్నారా, ఇంకొక రకం పాస్ అన్నారా అనవసరం, మీరు డిగ్రీ అంటే డిగ్రీనే. సో కాబట్టి యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ది ఆఫీస్ సబార్డినేట్స్. ఒక వ్యక్తి అదే అన్నాడు, సార్ నేను అప్లై చేసుకుంటా ఏమవుతుంది అంటే రూల్ ప్రకారం అప్లై చేయకూడదు. రూల్ మీరుతానంటే అది నీ డేర్ అండ్ నీ డెసిషన్ అనమాట, అది నేను ఎటువంటి మీకు చెప్పకూడదు. ఓకే, సో సబార్డినేట్కు అప్లై చేయాలా వద్దనుకుంటే యాక్చువల్లీ రూల్ ప్రకారం అయితే వాళ్ళు చెప్పింది క్లియర్ చెప్పినారు, మీరు 10th పాస్ లేకుంటే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయితే అప్లై చేసుకో, ఆ పైన మీరు పాస్ అయ్యింటే అప్లై చేసుకోకూడదు, మీ క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాం తర్వాత తెలిస్తే అని చెప్పడం జరిగింది. అదే నేను చెప్తా, నేను అప్లై చేస్తానంటే మీ రిస్క్ మీరు చేసుకుంటే మేమేం చేయలేం. ఓకేనా? సో ఇది మిత్రమా. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మనకి టర్నింగ్ పాయింట్ నుంచి ఆఫ్లైన్ కోచింగ్ స్టార్ట్ కావడం జరిగింది మన టర్నింగ్ పాయింట్లో. సో కాబట్టి మీకు 8688080802 కానీ 83305986 కానీ మీరు కాల్ చేసి ఏ డౌట్స్ ఉన్నా కూడా మనం సంప్రదించండి. మీకు డౌట్స్ అన్నీ కూడా నేను తీరుస్తాను. తర్వాత సార్ నేను మ్యారీడ్ అయిపోయింది, నాకు ఆధార్ కార్డులో నేమ్ చేంజ్ చేసుకున్నా, నేను ఇప్పుడు ఏం చేయాలా? ఇది చాలామందికి ముఖ్యంగా మ్యారీడ్ ఉమెన్కి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది చాలాసార్లు మరి అవగాహన ఉందో లేదో తెలియదు, కానీ పెళ్ళి అయితేనే వాళ్ళు ఆధార్ మార్చేసుకుంటున్నారు, ఇంటి పేరు మార్చుకుంటారు, అంతా మార్చుకుంటారు. అవసరం లేదు మిత్రమా. సో మీ పేరు అంతే. మీకు 10th క్లాస్లో ఏమైతే ఉందో ప్లీజ్ రిమెంబర్, మీకు పనికి రాకుండా కూడా మీ పిల్లలు కూడా పనికి వస్తుంది ఇది. సో పెళ్ళి అయినంత మాత్రాన అమ్మాయి నేమ్ చేంజ్ చేసుకునే రూల్ ఎక్కడ లేదు, చేసుకోకూడదు కూడా. మీకు 10th క్లాస్ ఏమైతే ఉందో అదే ఇంటి పేరు కొనసాగాలి, అదే పేరు కొనసాగాలి.
తప్పితే మార్పు చేసుకోకూడదు. నేను అసలు జాబ్సే రాయను అనుకుంటే చేంజ్ చేసుకుని తప్పితే లేకుండా అవసరం లేదు. మీ ఆధార్ కార్డు అయితేనేమి, రేషన్ కార్డు అయితేనేమి అవసరం లేదు. రేషన్ కార్డులో కూడా మీ ఇంటి పేరుతో రాసుకోవచ్చు. అదే కానీ భర్త ఇంటి పేరు పెట్టుకుని రూల్ ఏం లేదు మిత్రమా, అర్థమైందా? సో పెళ్ళైనా కూడా మీ అసలు ఇంటి పేరు పెట్టుకొని మీరు ఆధార్ కార్డు తయారు చేసుకోవచ్చు, తప్పు కాదు. అది చాలా ఇబ్బంది పడదు. ఎప్పుడైతే జాబ్స్ అప్లై చేసుకుంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. అందుకు మన డిఎస్సీలకు చెప్పడం జరిగింది, మీకు 10th క్లాస్ ఏమైతే ఉందో అదే మీ ఆధార్లో ఉండాలా, మీరు మార్చుకోండి, లేదంటే అన్ఫిట్ మీ జాబ్ ఇవ్వమని చెప్పడం జరిగింది. సేమ్ ఇక్కడ కూడా అదే సిచ్యువేషనే. సో మీరు ట్రై చేయండి. సో ఆధార్ ప్రకారం కాకుండా 10th క్లాస్లో మీకు ఏం పేరుతో ఉందో, దేనితో ఉందో అదే మీకు కంపల్సరిగా ఆధార్లో ఉండాలి. ఓకేనా? కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళేసి 10th క్లాస్ బేస్ చేసుకొని మీకు పేరు మార్చుకుని తప్ప వేరే అవకాశం. ఎందుకంటే మీరు 10th క్లాస్ బేస్ చేసుకుంటే హ్యాపీగా ఆధార్ సెంటర్ మీ పేరు మారుస్తారు. జస్ట్ 1 వీక్లో మీకు సర్టిఫికేట్ వచ్చేస్తుంది అనమాట. సార్ అప్లికేషన్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది? సో అప్లికేషన్ అనేది ఇంకా ఓపెన్ కాలేదు. 13వ తేదీ మనకు ఓపెన్ అవుతుంది, అంటే మంగళవారం రోజు మనకు ఓపెన్ అవుతూ ఉంది. కాబట్టి ఆ రోజు ఇంకా మనకు ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది. వెయిట్ చేద్దాం. సో ఫస్ట్ రోజు మీరు అప్లై చేయమాకండి, 2-3 వెయిట్ చేద్దాం. తర్వాత తెలుసుకొని నేను మనకు వీడియో చేస్తాను, దాన్ని బట్టి మనం ముందుకు వెళ్దాం. ఒకేసారి 2 అంతకంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేసుకోవచ్చా, ఫీ ఎంత పే చేయాలి? ఇక్కడ ఏం చెప్పినాం, ఒకేసారి 2 లేదా 3 జిల్లాలకు అప్లై చేసుకోవచ్చా అని చెప్పడం జరిగింది. ఇక్కడే ఉంటాడు, ఒకేసారి 2 లేదా అంతకంటే ఎక్కువ పోస్టులు అప్లై చేసుకోవచ్చా అంటే ఎస్, హ్యాపీగా చేసుకోవచ్చు. వాళ్ళకి కలిసింది ఫీజు కావాలా, మనకు పోస్ట్ కావాలంతే. నీ దగ్గర ఒకవేళ హయ్యర్ ఉంది, టైపింగ్ హయ్యర్ ఉంది, స్టెనో ఉంది అనుకోండి, అప్పుడు చూడండి మీరు స్టెనో అప్లై చేసుకోవచ్చు, టైపిస్ట్ అప్లై చేసుకోవచ్చు, కాపిస్ట్ అప్లై చేసుకోవచ్చు, జూనియర్ అసిస్టెంట్ అప్లై చేసుకోవచ్చు, రికార్డ్ అసిస్టెంట్ అప్లై చేసుకోవచ్చు, ప్రాసెస్ సర్వర్ అప్లై చేసుకోవచ్చు, ఎగ్జామినర్ అప్లై చేసుకోవచ్చు. ఇన్ని రకాల పోస్ట్ మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? కాబట్టి లిమిట్స్ అంటూ ఏం లేదు. మీకు ఎన్ని అయితే ఎలిజిబిలిటీ ఉందో అన్నీ అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి ఫీజు కావాలా, మీరు అప్లికేషన్ కావాలి, అంతవరకే. ఓకేనా? సార్ మరి నేను ఒకవేళ 8 పోస్టులు అప్లై చేసుకుంటే నేను 8 ఎగ్జామ్స్ రాయాలి వేరు కంటే లేదు. ఇక్కడ ఏం చేస్తారంటే కొన్నింటికి ఆఫీస్ సబార్డినేటు, ప్రాసెస్ సర్వరు, ఓకేనా, సో డ్రైవర్, వీటికి ఒక ఎగ్జామ్ ఉంటుంది. మీరు కంపల్సరీగా ఈ 3 ఒక ఎగ్జామ్ ఉంటుంది. సో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కదా, ఎగ్జామినరు మరియు తర్వాత రికార్డ్ అసిస్టెంట్కు ఒక ఎగ్జామ్ ఉంటుంది, డిగ్రీ పొజిషన్ ఒక ఎగ్జామ్ ఉంటుంది. అంటే 3 రకాల ఎగ్జామ్స్ మనకు జరుగుతాయి అనమాట. ఆ 3 రకాల ఎగ్జామ్స్ మనం రాసుకుంటాం. సరే ఎగ్జామ్స్ అన్నీ వేరువేరుగా ఉంటాయా లేక కలిపి ఉంటాయంటే ఇదే చెప్పినా కదా. సో 10th క్లాస్ వరకు ఒక రకమైన ఎగ్జామ్స్ ఉంటాయి, ఇంటర్మీడియట్కి ఒక రకమైన ఎగ్జామ్స్ ఉంటాయి, డిగ్రీ వాళ్ళకు ఒక రకమైన ఎగ్జామ్స్ ఉంటాయి. దాని ప్రకారం మన ఎగ్జామ్స్కి అటెండ్ కావాల్సి ఉంటుంది. సో ఒకే రోజు ఉంటాయంటే ఒకే రోజు ఉండవు. సో వేరువేరుగానే ఉంటాయి. అంటే ఈ 3 కలిపి ఒక రోజు అట్లా పెడతారనమాట. అది కూడా షిఫ్ట్ వైజ్ ఉంటాయి. ఎక్కువ మంది అప్లై చేస్తే ఒకరు ఎగ్జామ్ పెట్టలేరు కదా, షిఫ్ట్ వైజ్ ఎగ్జామ్స్ పెట్టడం జరుగుతుంది. సరే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? సో ఎగ్జామ్ అనేది నోటిఫికేషన్లో ఎప్పుడు ఉంటుందో వాళ్ళు మనకు చెప్పలేదు. జనరల్గా అయితే మనకు 2 months లోపల ఎగ్జామ్ ఉంటుంది నేను భావిస్తున్నా. మేబీ ఎగ్జామినేషన్ అనేది జూన్, ఇప్పుడు మనకు మే కదా, జూన్ ఉండదు, జూలై ఆర్ ఆగస్టులో ఎగ్జామ్ ఉంటుందని నేను ఫీల్ అవుతున్నా. ఖచ్చితంగా మీరు కూడా జూలైలో ఎగ్జామ్ ఉంటుందనే మీ ప్రిపరేషన్ కొనసాగించండి. ఓకే, ఎగ్జామ్ని సిలబస్ ఒకే విధంగా ఉంటుందంటే ఎస్, 10th క్లాస్ సిలబస్ వరకు అయితే మాత్రం మీకు 3 రకాల 3 టాపిక్స్ ఉంటాయి. ఒకటి ఇంగ్లీష్ వచ్చి 10 మార్కులు ఉంటుంది, జీకే వచ్చేసి 40 మార్క్స్ ఉంటుంది, 30 మార్కులు వచ్చేసి మనకు రీజనింగ్ ఉంటుంది. మిగతా అందరికీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న, టెక్నికల్ కన్నా మీకు కంపల్సరీగా ఏముంటుందంటే ఇంగ్లీష్ 40 మార్క్స్ ఉంటుంది, జీకే 40 మార్క్స్ ఉంటుంది. సిలబస్లో ఎటువంటి మార్పులు చేర్పులు ఉండవు, అదే సిలబస్, అదే ప్రొసీజర్, అదే ప్యాటర్న్. మళ్ళీ సార్ ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుందంటే ఖచ్చితంగా అంటే ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉండదు. 2021లో కానీ 2022లో కానీ మనకు జరిగింది ఆన్లైన్ ఎగ్జామ్. కానీ ఇప్పుడు కూడా మనకు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. క్లియర్గా చెప్పడం జరిగింది, ఎగ్జామ్ మోడ్ షుడ్ బి ఆన్లైన్ అని చెప్పడం జరిగింది. ఇప్పుడు కట్ ఆఫ్ మార్క్ ఎంత అంటూ ఉంటారు, ఇది చాలా సమస్య అనమాట. ఇప్పటికీ నాకు ఏమో కనీసం ఒక 50 మంది పైన కాల్ చేస్తారు. కట్ ఆఫ్ మనకి ఎంత, లాస్ట్ టైం ఎంత వచ్చిన మార్క్ వచ్చింది, 20 ఎంత వచ్చి మార్క్ వచ్చింది అంటారు. ఇది ఎవరు డిసైడ్ చేయలేదు. వాళ్ళు చెప్పినారంటే మేమైనా బ్లఫ్ చేస్తున్నారని అర్థం. నో బడి కెన్ గెస్ వాట్ ఇస్ ద కట్ ఆఫ్ మార్క్. ఇది మారిపోతున్నది. ప్లీజ్ రిమెంబర్, కట్ ఆఫ్ మార్క్ అనేది ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్లైడ్, స్ట్రెంత్ ఆఫ్ ది ఎగ్జామ్ పేపర్. దాన్ని డిసైడ్ చేసే తప్పితే ఎవరు కూడా గెస్, అది కూడా జిల్లా టు జిల్లా మారుతూ ఉంటుంది. కాబట్టి కట్ ఆఫ్ మార్క్ గురించి మీరు మర్చిపోండి. మీరు ఎవరికి దా టాప్లో ఉండాలని మాత్రం భావించాలి తప్పితే కట్ ఆఫ్ మార్క్ గురించి అస్సలు పట్టించుకోవద్దని, దాన్ని నెగ్లెక్ట్ చేయండి. ఎవరు చెప్పినా మీరు నమ్మగాకండి. సార్ లాస్ట్ ఇయర్ ఎంత మార్క్ వచ్చింది, ఎంత మార్క్ జాబ్ వస్తుంది, ఎవడు కూడా గెస్ చేయలేడు. నో బడి క్యాన్ గెస్.
చెప్పినాడంటే వాడిని అస్సలు నమ్మకాకండి. సరే ఒకే రోజు ఎగ్జామ్స్, షిఫ్ట్ ఎగ్జామ్స్ అంటే మరి ఒకే రోజు ఎగ్జామ్స్ ఉండవు, 2-3 రోజులు జరుగుతుంది. అది కూడా షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 ఎగ్జామ్లో జరుగుతుంది, షిఫ్ట్ 3 3 షిఫ్ట్ ఎగ్జామ్ జరుగుతాయి అనమాట. మెరిట్ అయితే ఎట్లా తీస్తారంటే దీన్ని నార్మలైజేషన్ విధానం చూస్తారు. నార్మలైజేషన్ ఎట్లా ఉంటుందంటే ఇక నార్మలైజేషన్లో అందరికీ నష్టం ఏం జరగదు, అందరికీ కూడా లాభమే జరుగుతుంది. సో దీనికి ఒక ఫార్ములా ఉందన్నమాట. ఆ యొక్క ఫార్ములా ఎస్ఎస్సి వాళ్ళు కానీ, బ్యాంక్స్ వాళ్ళు కానీ, రైల్వేస్ ఫాలో అవుతారు. ఆ యొక్క ఫార్ములాలో మ్యాక్సిమం అందరు కూడా చాలా వరకు అక్యురసీ అనేది ఉంటుంది. ఇక్కడ నార్మలైజేషన్ వల్ల మనకి ఎటువంటి నష్టం రాదు, అది మెరిట్ డిసైడ్ చేస్తుంది అనమాట. సో కంపల్సరీ టైపింగ్ టెస్ట్ అటెండ్ కావాలన్నా, ఎవరెవరు అటెండ్ కావాలంటే సో అందరికీ టైపింగ్ టెస్ట్ అవసరం లేదు. జూనియర్ అసిస్టెంట్కి టైపింగ్ టెస్ట్ అటెండ్ కావాల్సిన అవసరంలే, ప్రొఫెసర్ అటెండ్ కావాల్సిన అవసరంలే. ఎవరు అటెండ్ కావాలి టైపింగ్ టెస్ట్ అంటే స్టెనోగ్రాఫరు, టైపిస్టు, కాపీయిస్టు, వీళ్ళు తప్పితే మిగతా ఎవరికి కూడా టైపింగ్ టెస్టే ఉండదు. మరి వాళ్ళకైతే మాత్రం కంపల్సరీగా టైపింగ్ పాస్ అయి ఉండాలి, సర్టిఫికేట్ ఉండాలి, దాన్ని అప్లోడ్ కూడా చేయగలగాల. మరి ఎగ్జామ్ ఎవరు నిర్వహిస్తారు అంటే కోర్టు నిర్వహిస్తా అంటే కోర్టు నిర్వహించదు, ఏపీపీసీ నిర్వహించదు. సో ఎగ్జామ్ డిసైడ్ బై ఐబీపీఎస్. గతంలో ఐబీపీఎస్ ఉంది కాబట్టి ఈసారి కూడా ఈ యొక్క ఎగ్జామ్ను ఐబీపీఎస్ వాళ్ళే కండక్ట్ చేస్తారు. మరి ఈ యొక్క టైపింగ్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ అనేది ఎక్కడ పెడతారు, మీ జిల్లా పెడితే పెట్టరు. కొన్ని జిల్లా వాళ్ళకి ఒక ఏరియా డిసైడ్ చేస్తారు, అక్కడ పోయి మనం జనరల్గా టీసీఎస్ వాళ్ళు, ఐపీఎస్ కూడా కాదు, మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారంటే టీసీఎస్ వాళ్ళు మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఓకే, టీసీఎస్ వాళ్ళు ఎగ్జామ్ మనకు కండక్టింగ్ బాడీ కంటే పేపరు ఈసారి కొంచెం హార్డ్గానే ఉండే అవకాశం అయితే ఉంది. మరి చూస్తే పోస్టులు చాలా తక్కువ ఉన్నాయి సార్, నేను క్లియర్ చేయలేను, అప్లై చేయడం వేస్ట్ అని కొందరు చాలామంది అంటున్నారు అనమాట. ఒకటి మిత్రమా, నువ్వు అప్లై చేసినా చేయకపోయినా చేసేలు చాలామంది ఉంటారు. చాలామంది క్యూలు నిలబడుకుంటారు. నువ్వు అప్లై చేస్తే చేయకుంటే ఎంత కొట్టి నేను పట్టించుకోదు, అది పోరా ఒకసారి పోరా అంటారు వాళ్ళు. ఇప్పటికీ ఒక పోస్ట్ కానీ 100 మంది పోటీ పడతారు, నువ్వు అప్లై కూడా వచ్చాడు అంతే. నేను అప్లై చేయను, పోస్ట్ తక్కువ ఉన్నాయి, రిజర్వేషన్ పోతాయి, ఈ యొక్క అన్ని డబ్బులు పోతాయంట, నువ్వు అప్లై చేయగాకు. సో ఎవరికైతే నమ్మకం ఉంటుందో మళ్ళీ అప్లై చేస్తారు అంతే. కోర్టు ఏం భయపడదు, మరి నాకు మంచి స్టూడెంట్ పోతాను ఏం భయపడదు. వాళ్ళకి కలిసి మెరిట్ స్టూడెంట్ రాష్ట్రం వల్ల మెరిట్ తీసుకుంటారు అంతవరకే. కాబట్టి మీరు ఏదో అనుకోని కాకండి, పోస్టులు తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా ఇంతకన్నా ఎక్కువ ఊహించగమ్మకండి. ఇంకా సో మనం అనుకుని 2000 పైన వస్తాయనేసి కానీ 2016-20 ఏం చేద్దాం, ఏం చేయలేం. అప్లై చేయడమే ఏకైక మార్గం. ఓకేనా. మరి ఎస్సీ, బీసీ, ఎస్టీ, ఎక్సర్విస్మెన్ పోస్టులు లేవు, నేను అప్లై చేసి ఎగ్జామ్ రాసినా కూడా నాకు జాబ్ ఇవ్వడు, నిజమేనా, నేను వేస్ట్ అనుకుంటారు. మిత్రులు గమనించండి, మీరు ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీఏ, బీసీడీఈ అయినా, ఎక్సర్విస్మెన్ అయినా ఏమైనా సరే మీ కేటగిరీలో పోస్ట్ లేకపోతే మీరు ఎగ్జామినేషన్ వేస్ట్ కాదు అనేది శుద్ధ అబద్ధం. జనరల్ పోస్టులు ఉంటే మీ కేటగిరీ లేకపోయినా కూడా మీరు జనరల్ కేటగిరీలో మీరు జాబ్ కొట్టుకోవచ్చు. అందుకని నేను బీసీఏను, బీసీఏలో ఒక్క పోస్ట్ కూడా నాకు లేదు, నా జాబ్ ఎవరేమనుకోవద్దు. ఓసీ అంటే మీ ఓపెన్ కాంపిటీషన్, ఇక్కడ అందరూ పోటీ పడతారు. ఎవరు మీకు మీ కేటగిరీలో పోస్ట్ ఉన్నా లేకపోయినా మీరు ఇక్కడ జాబ్ కొట్టుకోవచ్చు, అది గమనించండి మీరు. ఓకేనా. మరి కోర్టు జాబ్స్ బాగా ఉండవంట, చేయలేము అని చెబుతున్నారు, కావున నేను అప్లై చేయడం వేస్ట్. చేయగాకు ఎవరు తిన్నారు. కొన్ని వాస్తవమిత్రమా, ఏ డిపార్ట్మెంట్కి పోయినా ఎక్కడ పోయినా కష్ట నష్టాలు ఉంటాయి, అవి కామన్. అది జడ్జిని బట్టి కావచ్చు, హైయర్ ఆఫీసర్ని కాబట్టి వాళ్ళ మనసు మారుతూ ఉంటుంది, మనం ఏం చేయలేం. అప్పుడేం చేయాలి, మనం టాప్ మోస్ట్ జాబ్కి ట్రై చేయి, జూనియర్ అసిస్టెంట్ ట్రై చేయి. ప్రొఫెసర్ వారు సబార్డినేట్ బాగుండవంట, బాసిజం లాగా చూస్తారంట, ఉండొచ్చేమో కొన్నిసార్లు. కొందరు మంచి వాళ్ళు కూడా కొందరు ఉంటారు కదా, జడ్జిలు కూడా చాలా మంచి వాళ్ళు మంచిగా చూసిన కొందరు ఉంటారు. మనకి ఏం చెప్పినా మీకు ఇది మీకు నచ్చిందో వేరే విషయం. ఇప్పుడు జాబ్ పోస్టులు పడినాయి, అప్లై చేయి, జాబ్ తెచ్చుకో, కాళ్ళ మీద నిలబడతాం. ఆ తర్వాత మనం మిగతా ఎగ్జామ్స్కి ఫైట్ చేద్దాం. మీ గోల్ ఒకటి ఉంటుంది కదా, గ్రూప్ 1నో, గ్రూప్ 2నో, బ్యాంక్సో, ఎస్ఎస్సీనో ఏదో గ్రూప్ మీకు టార్గెట్ ఉంటుంది కదా, దానికి మీరు ట్రై చేసుకున్న తర్వాత ఫస్ట్ మనకు ఒక నమ్మకం, ఒక ధైర్యం, ఇంకా మన పేరెంట్స్ డిపెండ్ కాకుండా మనం ఉండడానికి మనం ట్రై చేసుకోవాలా. ఓకే. సో ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఎవరు ఇస్తారు, ఇది చాలా డౌట్ ఉన్నాయి. ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఎవరు ఇస్తారంటే ఎంఆర్ఓ ఇస్తారు. మీ దగ్గర ఉండి ఎంఆర్ఓ ఆఫీస్ మీకు ఎంఆర్ఓ మీకు ఇస్తారు. ఇన్కమ్ 8 లక్షల లోపల ఉండి, అది దానికి కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. ఇంత కంటే స్థలం ఎక్కువ ఉండకూడదు, ఇల్లు ఇంతనే ఉండాలా, ఇంతకని ఇన్కమ్ ఎక్కువ ఉండకూడదు, అన్నీ రూల్స్. ఆ రూల్స్ ప్రకారం పోతే వాళ్ళు మనకి ఈడబ్ల్యూ సర్టిఫికేట్ మనకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మనకు తహసీల్దార్ మనకి ఇవ్వడం జరుగుతుంది. సరే, ఒకవేళ నేను బీసీఏ, బీసీబీ, సిడిఈ, ఎస్సీ, ఎస్టీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయకపోతే క్యాన్సిల్ చేస్తారా? సో వాళ్ళు ఏం చెప్పినారు, మీరు బీసీ రిజర్వేషన్ మీకు ఏమైనా అవసరం అనుకుంటే మీ యొక్క సర్టిఫికేట్ కంపల్సరీ మీరు అప్లోడ్ చేయాలా, కమ్యూనిటీ సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేయాలా, ఒరిజినల్ అప్లోడ్ చేయాలా. చేయకపోతే నీకు క్యాన్సిల్ కాదు. ఎందుకంటే మనం 800 రూపీస్ ఎగ్జామ్ పే చేసినాం కదా, క్యాన్సిల్ అయితే చేయడు వాడు, మీకు ఎగ్జామ్ పెడతాడు. కానీ ఏం చెప్పాడంటే, మీరు ఒకవేళ మీ కమ్యూనిటీ సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేయకపోతే మీరు
మీరు ఏం చెప్తున్నాడో మీరు ఓసీగా పరిగణించబడతారు అంటే ఓపెన్ కాంపిటీషన్ మీరు పోటీ పడాలా, మీకు రిజర్వేషన్ వర్తించదు అనేంతవరకు. అంతేగాని సర్టిఫికేట్ లేదనేసి మీరు బెంబెలెత్తిపోయి మీరు అప్లై చేయకుండా ఉండరు. మీరు ఒకవేళ స్ప్రెడ్ చేయకపోతే మీ అప్లికేషన్ క్యాన్సిల్ కాదు. దాని బదులు మీకు ఏమవుతుందంటే మీకు రిజర్వేషన్ వర్తించదు. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఓపెన్ కాంపిటీషన్ మీరు పోటీ పడతారు, అప్లికేషన్ మీకు క్యాన్సిల్ కాదు. సో ఇవి నాకు ఉన్నటువంటి చాలామంది అడిగినటువంటి డౌట్స్ అనమాట. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కంపల్సరీగా కింద కమెంట్ తెలియపరచండి. ఖచ్చితంగా మళ్ళీ మనం ఆల్ డౌట్స్ పార్ట్ 2 అని మీకోసం నేను తీస్తాను. సో ఖచ్చితంగా మనకి ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా మీరు మనకి ఆన్లైన్ కోర్స్ కావాల్సిన వాళ్ళు ఉత్తమ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ కోర్స్ ఇంతే అనేసి మీరు సందేహం వద్దు. మీకు ఎగ్జామినేషన్ వరకు కంపల్సరీగా రోజు మీకు అప్లోడ్ అవుతూనే ఉంటాయి. ఇప్పటికి మీకు ఇంగ్లీష్ ఎక్స్టర్నల్ పెట్టడం జరిగింది. ఒకసారి చూడండి వర్డ్ పవర్ ఎట్లా ఉంది, సినానిమ్స్ ఎట్లా ఉన్నాయి, ఆంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఇవన్నీ కూడా మీకు టెస్ట్లు ఎన్ని ఉన్నాయి చూడండి ఒకసారి. సో ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి, జిల్లాల సమాచారం ఎక్సలెంట్గా పెట్టడం జరిగింది. కరెంట్ అఫైర్స్ డైలీ పెడుతున్నాం. ఇవన్నీ చదువుతూ ఉండండి. చదివే లోపల మీకు అన్ని కూడా ఆర్ట్ అండ్ కల్చర్ అద్భుతంగా చేస్తున్నాం మనం. ఆర్ట్ అండ్ కల్చర్ ఇప్పుడు 4 వీడియోస్ ఉన్నాయి అంతే, కానీ ఆర్ట్ అండ్ కల్చర్ అత్యద్భుతంగా మీకు చేయడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి ఇవన్నీ కూడా సిలబస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు నా డ్యూటీ పెట్టడం మన యాప్లో పెడతాను. ఎక్కడ కూడా మీకు వేస్ట్ కాదు, చాలా మంచిగా పెడుతున్నాం. ఎగ్జామ్స్ అయితేనేమి దానికి పీడిఎఫ్లు కూడా మీకు ఇస్తాం. సో మీకు ఏ డౌట్స్ని కూడా నెంబర్ కింద తెలియపరచండి, కమెంట్ చేయండి. డెఫినెట్గా మీ ప్రతి డౌట్కు సమాధానం చెప్తా. సో థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్.